బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఎంపీ ఎన్నికల వేళ కీలక పరిణామం చోటు చేసుకుంది. కాసేపటి క్రితమే ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ కేసీఆర్ తో భేటీ అయి పొత్తు అంశంపై చర్చించారు. పొత్తుల సీట్ల పంపకాలు ఖరారు చేసుకున్నారు. అయితే దీంతో నాగర్ కర్నూలు ఎంపీ సీటును బీఎస్పీకి కేటాయించారు. ఇక మహబూబ్ నగర్ ఎంపీ అభ్యర్థిగా మన్నే శ్రీనివాస్ రెడ్డిని బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ఖరారు చేశారు. 5 లోక్సభ స్థానాలకు అభ్యర్థులను ప్రకటించారు. ఎంపీ ఎన్నికల వేళ కీలక పరిణామం చోటు చేసుకుంది. కాసేపటి క్రితమే ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ కేసీఆర్ తో భేటీ అయి పొత్తు అంశంపై చర్చించారు. పొత్తుల సీట్ల పంపకాలు ఖరారు చేసుకున్నారు. అయితే దీంతో నాగర్ కర్నూలు ఎంపీ సీటును బీఎస్పీకి కేటాయించారు. ఇక మహబూబ్ నగర్ ఎంపీ అభ్యర్థిగా మన్నే శ్రీనివాస్ రెడ్డిని బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ఖరారు చేశారు. 5 లోక్సభ స్థానాలకు అభ్యర్థులను ప్రకటించారు. రెడీగా దీనిపై తాజా అప్డేట్స్ మరిన్ని మా ప్రతినిధి మహేందర్ ఫోన్ ఇన్ లో అందిస్తారు. మహేందర్ చెప్పండి. మొత్తానికి బీఎస్పీ బీఆర్ఎస్ పొత్తు అనేది ఒక కొలికి వచ్చినట్టుగా కనిపిస్తుంది. ఇక నాగర్ కర్నూలు టికెట్ పైన అయితే ముఖ్యంగా ఈ పొత్తులో కీలకంగా చర్చ జరిగినట్టుగా తెలుస్తుంది. లోక్సభ ఎన్నికల్లో బీఆర్ఎస్ పొత్తు గురించి దాదాపు పొత్తు ఉంటుందని ఎక్కడ కూడా చర్చ జరగలేదు. కానీ అకస్మాత్తుగా పొత్తు అనేది తెర మీదకి వచ్చింది. నేను నందినగర్ లో మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ తో భేటీ అనంతరం ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ అయితే మీడియాతో మాట్లాడు పార్లమెంట్ ఎన్నికల్లో బీఆర్ఎస్ తో కలిసి పోటీ చేసినట్టుగా చెప్పారు. నాగర్ కర్నూలు టికెట్ పైనే పూర్తిగా చర్చ జరిగిందని దీంట్లో ఖరారు అవుతుంది. మొత్తంగా అయితే దీంట్లో బీఎస్పీ అయితే పొత్తు అనేది తెర మీదకి రావడం అనేది కూడా దాదాపు సోషల్ మీడియాలో ఒక ట్రెండింగ్ గా కూడా నడుస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. సో ఇప్పుడైతే దీనిపైన పూర్తిగా 2 పార్టీల అధినేతలు కూడా స్పందించారు. పొత్తు విషయం పైన వాళ్ళైతే క్లారిటీగా వచ్చినట్టు పరిస్థితి కనిపిస్తుంది. సో నాగర్ కర్నూలు టికెట్ నుంచి ఈ పొత్తు అనే విషయం అయితే తెర మీదకి వచ్చిన పరిస్థితి కనిపిస్తుంది. ఇప్పటికీ ఇటు బీఆర్ఎస్ నుంచి మరి ఎంతమంది అభ్యర్థులు పోటీ చేయడానికి సిద్ధంగా లేరు. అలాగే ఇటు బీఎస్పీ నుంచి కూడా మరి అభ్యర్థులు ఉన్నారా లేరా. ఒకవైపు ముఖ్యంగా పార్లమెంట్ ఎన్నికలు అంటున్నప్పుడు ఎంపీ అభ్యర్థుల కోసం గతంలో బీఆర్ఎస్ పార్టీకి ఒక రికమెండేషన్ పెద్ద మొత్తం వచ్చేవి. మేము పోటీ చేస్తామంటూ దాదాపు అనేవారు. కానీ ఇప్పుడు లోక్సభ ఇటు శాసనసభ ఎన్నికల తర్వాత జరిగిన పరిణామాలతో దాదాపు ముఖ్య నేతలు అలాగే అత్యంత సన్నిహితులైనటువంటి కేసీఆర్ గాని కేటీఆర్ సన్నిహితులు కూడా పార్టీకి దూరంగా ఉంటూ మేము పోటీ చేయమని చెప్తున్న నేపథ్యం కనిపిస్తున్న నేపథ్యంలో దీంట్లో అనూహ్యంగా కేసీఆర్ కొన్ని వ్యూహాలు అయితే ఆలోచించారు. ఒక బీఎస్పీతో పొత్తు పెట్టుకొని బీఎస్పీ నేతలకు టికెట్లు ఎక్కడెక్కడైతే పోటీ చేయమంటూ ఎంకరేజ్ చేస్తున్నారు అక్కడ బీఎస్పీ నేతలకు ఇచ్చి పోటీ చేయించామని ఆ రకంగా బీఆర్ఎస్ మద్దతు కూడా ఇద్దామన్నట్టుగా ప్రయత్నం అయితే కొనసాగుతున్న పరిస్థితి కనిపిస్తుంది. రైట్, థ్యాంక్ యూ ఫర్ ద అప్డేట్స్ మహేందర్. తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి శ్రీ పెద్దలు గౌరవనీయులు శ్రీ కేసీఆర్ గారిని కలిసినందుకు చాలా ఆనందంగా ఉంది. మరి ఈ తెలంగాణనే కాదు యావత్ భారతదేశం కూడా ఈరోజు లౌకికత్వం అంటే సెక్యులరిజం లౌకికత్వం ప్రమాదంలో ఉన్నది. మరి భారతీయ జనతా పార్టీ చాలా పెద్ద ఎత్తున కుట్రలు చేస్తూ ఉన్నది దేశాన్ని చిన్నభిన్నం చేయడం కోసం. మరి పూర్తిగా రాజ్యాంగాన్ని రద్దు చేయాలనే కుట్ర చేస్తూ ఉన్నారు. సో ఆ పరిస్థితుల్లో మరి సెక్యులర్ పార్టీ అయినా మరి సెక్యులర్ భావాలు కలిగి సెక్యులరిజాన్ని నిరంతరం కాపాడిన మరి నేను బైంజీ మాయావతి గారి ఆశీస్సులతోని మరి వారిని కూడా కలవడం జరిగింది. సో ఈ తెలంగాణలో ఈ రాజ్యాంగానికి ప్రమాదం ఏదైతుందో లౌకికత్వానికి ఏదైతే ప్రమాదం ఉందో ఈ బీజేపీ నుంచి తర్వాత మరి ఈ మధ్యనే కాంగ్రెస్ కూడా మరి బీజేపీ లాగానే మారుతూ ఉన్నది. ఈ 2 పార్టీల నుంచి ముప్పు నుండి మరి తెలంగాణను కాపాడడం కోసం మరి మేము అంటే బహుజన్ సమాజ్ పార్టీ మరి భారతీయ రాష్ట్ర సమితితో కలిపి మరి పార్లమెంట్ ఎలక్షన్లలో కలిసి పనిచేయాలని ఇప్పుడే మరి పెద్దలు గౌరవనీయులు కేసీఆర్ గారి దగ్గర మరి మాట్లాడడం జరిగింది. మరి తప్పకుండా మరి ఇంతకుముందు మీరు అన్నట్టుగా సీట్ల సర్దుబాటు విషయం ఏదైతే ఉందో ఈ షీట్ షేరింగ్ విషయం అయితే మళ్ళీ
మేము మా అధిష్టానానికి నివేదిస్తాం. అదేవిధంగా మరి మన మాజీ ముఖ్యమంత్రి గారు తప్పకుండా బైంజీ గారితో కూడా మాట్లాడతారు. సో దాని తర్వాత మరి ఇరు వర్గాలు తెలంగాణలో ఈ స్నేహం అనేది తప్పకుండా తెలంగాణ ప్రజల జీవితాలను మారుస్తుంది. తెలంగాణ ప్రజల విలువలను ఏదైతే గంగా జమున తహజీబ్ అని అంటున్నామో ఆ విలువలను ఆ సంస్కృతిని తప్పకుండా కాపాడుతుంది. బహుజన వర్గాలందరి జీవితాలు బాగుపడతాయి. ఇలా నిరుద్యోగులు సంతోషంగా లేరు. సో పట్టుమని 4 నెలలు కాలేదు, ఇప్పటికీ మళ్ళీ నిరుద్యోగులు రోడ్ల మీదకి వచ్చే పరిస్థితి. అదేవిధంగా పెద్ద ఎత్తున ఈ లౌకికత్వానికి తూట్లు పొడిచే సంస్కృతి అనేది మరి తెలంగాణలో వస్తూ ఉన్నది. అందుకొరకే ఈ స్నేహం అనేది, ఈ ఐకమత్యం అనేది రాబోయే రోజుల్లో తెలంగాణ సమాజాన్ని చాలా గొప్పగా మార్చబోతున్నది. సో చాలా చాలా ఆనందంగా ఉంది అలా మరి ఈ విషయం మీతో మాట్లాడుతున్నందుకు. తప్పకుండా తెలంగాణ ప్రజలు దీన్ని ఆస్వాదిస్తారు. బీఆర్ఎస్ బీఎస్పీ కలిసి పనిచేయాలని చెప్పి నిర్ణయించుకున్నాం. సిద్ధాంతపరంగా అనేక విషయాలలో సామీప్యత ఉంది. మేము అమలు చేసినటువంటి దళిత బంధు కానీ, దళిత సంక్షేమానికి ఇచ్చినటువంటిది కానీ, రెసిడెన్షియల్ పాఠశాలలు కానీ, ఇంకా చాలా విషయాలలో బలహీనల గురించి, వీకర్ సెక్షన్ గురించి పనిచేసిన చరిత్ర ఉంది. కాబట్టి దాన్ని అనుసరించుకొని ఒక ప్రతిపాదన వస్తే ఇద్దరం కలిసి ఈరోజు చర్చించడం నేను ప్రవీణ్ గారు వారి హైకమాండ్ కూడా మాట్లాడింది. అక్కడి నుంచి వారి అనుమతి తీసుకొని మేము చర్చలు చేసిన తర్వాత కలిసి పని చేయాలని చెప్పి స్థూలంగా ఒక నిర్ణయానికి వచ్చినాం. పని చేస్తాం కూడా. మిగతా విషయాలు మీకు కావాల్సిన లెక్కలన్నీ రేపు నుండి చెప్తాం. అంటే సీట్ల మీద రేపు అనుకుంటాం. కానీ ఈరోజు స్థూలంగా ఇది అయిపోయింది. బేసికల్గా ఇన్ ప్రిన్సిపల్ ఇది అయింది. తప్పకుండా కొన్ని సీట్లు వాళ్ళు పోటీ చేయాల్సిందే, కొన్ని సీట్లు మేము పోటీ చేయాల్సిందే. ఒకసారి అలయన్స్ అనుకున్న తర్వాత గౌరవప్రదంగా ఉంటుంది కదా. వీళ్ళు తెలియదు బీఆర్ఎస్ బీఎస్పీ కలిసి పనిచేయాలని చెప్పి నిర్ణయించుకున్నాం. సిద్ధాంతపరంగా అనేక విషయాలలో సామీప్యత ఉంది. మేము అమలు చేసినటువంటి దళిత బంధు కానీ, దళిత సంక్షేమానికి ఇచ్చినటువంటిది కానీ, రెసిడెన్షియల్ పాఠశాలలు కానీ, ఇంకా చాలా విషయాలలో బలహీనల గురించి, వీకర్ సెక్షన్ గురించి పనిచేసిన చరిత్ర ఉంది. కాబట్టి దాన్ని అనుసరించుకొని